ప్రభునందు ప్రేమించబడిన దేవుని సంగమ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం. ఈరోజు నిర్గమకాండములో నుండి 28వ అధ్యాయము 36వ వచనంలో ఉన్న ఒక మాటను ధ్యానం చేద్దాం. 28వ అధ్యాయము నిర్గమకాండము 36వ వచనము. నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. ఈరోజు దేవుని సందేశము పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఎవరు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఎవరు? ఒకవేళ మనం తలస్తున్న మాటలను బట్టి చూస్తే పరిశుద్ధుడు లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన దేవుడే. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటి అంటే, మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్లుగా దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని రాయాలంట. యెహోవా పరిశుద్ధుడు అంటే ద హోలీ వన్, పర్ఫెక్ట్ అన్నమాట. ఇంకెవరు లేరు. మామూలుగా మన మాటల్లో చెప్తూ ఉంటాం దేవుళ్ళు అంటాం. దేవుళ్ళు అంటే గాడ్స్. దేవుళ్ళు కాదు, దేవుడు. ఎందుకంటే ఒక్కడే ఉండేది దేవుడు. మనం లోకంలో అనేక మంది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మా దేవుడు మా దేవుడు మా దేవుడు అంట. మా దేవుడు కాదు, అందరికీ ఒక్కడే దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఒకవేళ ఇంకెవరినైనా దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడా కాదా అనేది ప్రశ్నించుకోవాలి. ఎవరైనా ఉదాహరణకు ఒక పేరు అనుకుందాం. మా పేర్లు మనం చెప్పకూడదు, కానీ ఒక పేరు అనుకుందాం. ఆ పేరు గల వ్యక్తి పరిశుద్ధుడా కాదా? పరిశుద్ధుడైతే ఆయన దేవుడు, అందులో అనుమానం లేదు. ఎవరు పరిశుద్ధుడో ఆయనే దేవుడు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, రేకు మీదట, బంగారు రేకు మీద ముద్ర చెక్కినట్లుగా, స్టాంప్ చెక్కినట్లుగా ఏమని రాయాలట? యెహోవా పరిశుద్ధుడు అని రాయాలి. 39వ అధ్యాయము నిర్గమకాండ 39వ అధ్యాయము 30వ వచనంలో ఏమని వ్రాయబడింది అనేది మనం చూస్తే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అనే వ్రాత వ్రాసిరి. దేవుడు ఏం చెప్పాడో, మోషేకు ఏమని ఆజ్ఞాపించాడో ఆ రీతిగా మేలిమి బంగారుతో, మేలిమి బంగారు అంటే ప్యూర్ గోల్డ్ అనమాట. ప్యూర్ గోల్డ్ అంటే ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి గోల్డ్లో 24 క్యారెట్, 24 క్యారెట్ల బంగారం. ఎంత ఇప్పుడు తెలుసా? 24 క్యారెట్ల బంగారం ఎవరికైనా తెలుసా? 24 క్యారెట్ల బంగారం ఎంత రేటు? క్యారెట్ గ్రామ్ ఎంత? అబ్బో, సో లైన్లో ఉన్నారైతే మీరు కొంటున్నారు. 7,600. రైటే. 22 క్యారెట్ల బంగారం తక్కువ, తగ్గిందా? 71,000 అంట. అంటే ఒక 5,000 తేడా, అంటే 10 గ్రాములు. సరే, మనం గమనించాల్సింది అంటే మేలిమి బంగారం, అపరంజి అంటారు దాన్ని. అలాంటి మేలిమి బంగారంతో పరిశుద్ధ కిరీట భూషణం, కిరీటాన్ని ధరించుకునేటువంటిది అనమాట. దాన్ని తయారు చేసి దాని పైన రాయాలట. ఏమని రాయాలా? యెహోవా పరిశుద్ధుడు. యావే ఈజ్ హోలీ. దేవుడే పరిశుద్ధుడు, ఇంకెవరు లేరు. ఆ దేవుడు యెహోవాయే, ఇంకెవరు లేరు. నో డౌట్ అట్ ఆల్. ఒకళ్ళు ఎవరైనా మా దేవుడు, మా దేవుడే దేవుడు అంటే
ఆయన పరిశుద్ధుడేనా ప్రశ్నించవచ్చు మనం. పరిశుద్ధుడు అంటే ఏ తప్పు చేయనివాడు, నీతిగా ఉండేవాడు, ఏ పాపము ఎరుగనివాడు పరిశుద్ధుడంటే. హీబ్రూలో మాట ఉంది అగియాస్ అని. అగియాస్ అంటే సపరేట్ వన్ అన్నమాట. మిగతా వాళ్ళలో కలవడు, ఒకే ఒక వ్యక్తిగా ఉంటాడు, ఎవరిలోనూ కలవడు, ఎవరితో పోలిక లేదు. ఆయనే దేవుడు. అందుకే ఆరంభంలో దేవుడు మానవుని తయారు చేసినప్పుడు, ఆదామును పుట్టించినప్పుడు ఆదామును ఎలా చేశాడట? తన పోలిక చొప్పున. అంటే తాను ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధుడిగా చేశాడు దేవుడు మానవుడిని. అయితే మానవుడు పాడైపోయాడు. ఎప్పుడు? అపవాది వచ్చి అవ్వమ్మతో మాట్లాడడం వల్ల. అవ్వమ్మ ఎందుకు మాట్లాడాలి అసలు? ఆదాము ఎక్కడ పోయాడు అంటే వాళ్ళిద్దరూ దేవుడు ఒకరికొకరు తోడు కదా ఇచ్చాడు, సాటి అయిన సహాయం కదా ఇచ్చాడు. మరి ఈయన ఆమెను వదిలేసి ఎక్కడ పోతే ఎలా? లేక ఈమె ఆయన వదిలేసి ఎక్కడ పోతే ఎలా? ఇరువురు వేరు వేరు చోట ఉండడం వల్ల అపవాది శోధకుడు వచ్చాడు, శోధించాడు. ఆ శోధనకు ఆడవాళ్ళు ఊరకనే బురిడి అయిపోతారు. ఆడవాళ్ళ దగ్గర ఏదైనా డూప్గా 2 మాటలు అంటే చాలు, ఫ్లాట్ అంటే నమ్మేస్తారు అన్నమాట. అందుకే బలహీనమైన ఘటము అంటాడు పౌలు. ఆడవాళ్ళు బలహీనమైన ఘటన, ఎందుకంటే ఏం చెప్పి నమ్మేస్తారు. అలా చెప్పినప్పుడు వారు ఏమయ్యారు? ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించినందువల్ల పాపము చేసిన వారయ్యారు. తినవద్దు అన్న పండును తినడం వల్ల, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపములోనికి వచ్చారు. ఎవరు వాళ్ళు అసలు? పరిశుద్ధులుగా చేయబడిన వారు. కీర్తనాకారుడు దావీదు అంటాడు 51వ కీర్తనలో ఏమంటాడు? 51వ కీర్తనలో కీర్తనాకారుడు 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపంలోని నా తల్లి నన్ను గర్భమును ధరించాను. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? పురుష స్త్రీల సంబంధం వలన నేను పుట్టాను. అంటే వారు దేవుని మాటకు విరోధంగా ఉండడం వల్ల, దేవుని మాటను మీరడం వల్ల ఈ పాపం జరిగింది. కాబట్టి నేను పాపంలో పుట్టాను, నా తల్లి పాపంలో గర్భం ధరించింది. అయితే ఆదాము పాపంలో పుట్టాడా? లేదు కదండి. అవ్వ పాపంలో పుట్టిందా? లేదు. ఎందుకంటే వారిద్దరిని దేవుడే తయారు చేశాడు. దే ఆర్ నాట్ సిన్నర్స్, వాళ్ళు పాపులు కాదు. మరి ఇప్పుడు మరియమ్మ యేసు ప్రభుని కన్నది, మరియమ్మ పాపియా? కాదు. ఎందుకంటే ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం. దూత పరిశుద్ధాత్మని మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూసారా? ఈ మరియమ్మ గర్భవతి అవుతుంది. ఎలాగా? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు. గాడ్ ఈజ్ హోలీ, దేవుడే పరిశుద్ధుడు. ఇప్పుడు పుడుతుంది ఎవరు? ఆ పరిశుద్ధుడే. ఆ పరిశుద్ధుడైన దేవుడు కుమారుడుగా పుడుతున్నాడు. ఇక్కడేమన్నాడు? పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సింపుల్గా మనకి ఏమవుతుందంటే, ఎవరైతే పరిశుద్ధులో వారు దేవుడు, ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధులో వారు దేవుని కుమారులు అనబడతారు. దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దోస్ హూ ఆర్ హోలీ వన్స్. ఎవరైతే పరిశుద్ధులో వారు దేవుని బిడ్డలు, అంతే సింపుల్. ఇక్కడ యేసు ప్రభు పరిశుద్ధుడుగా పుడుతున్నాడు. పరిశుద్ధుడుగా పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడుతుంది మరియమ్మ. తదుపరి ఆయన దేవుని కుమారుడు, అంటే దేవునికి పుట్టిన కుమారుడుగా భావించాలి. అక్కడ దేవుని కుమారుడు అంటే దేవుని బిడ్డ.
ఇప్పుడు మనందరం కూడా దేవుని పిల్లలమైతే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమంటాడు? తన్ను ఎందరు అంగీకరించిరో 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. సో వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలం మనందరం. ఎప్పుడు? ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయనను అంగీకరిస్తే, యేసు ప్రభువును అంగీకరించిన వారు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు అంటే వారెవరు? పరిశుద్ధులు. హబక్కూకు 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చూస్తే, హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనం, దేవుడు తేమాలో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారాల్లో నుండి వేంచేయుచున్నాడు. అంటే ఏంటి అర్థం? వస్తున్నాడు. హీఈస్ కమింగ్. ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి వస్తున్నాడట? పారానులో నుండి. అంటే ఇక్కడ ప్రత్యేకమైన ఒక స్థలం అది పారాను అనేది. కానీ మనం గమనించాల్సింది క్రిస్మస్ దినాల్లో మనకు ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే పరలోకం నుండి భూమి మీదకి వస్తున్నాడు. దివి నుండి భూమికి అరుదించిన దేవుని కుమారుడు, దివ్య కుమారుడు, పరిశుద్ధుడు యేసు క్రీస్తు ఇక్కడ వేంచేయుచున్నాడు. అవును, వస్తున్నాడు. అదే కదా. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపడెను. ఆయన ఎవరు? సమాధానకర్త, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కదండి. అలాగున మనం గమనించినప్పుడు ఆయన దేవుడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడుగా వచ్చిన ఆయన పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 43:15లో చూసారండి. నేను పరిశుద్ధుడను, రాజు నేను. రాజు షుడ్ బి ఏ హోలీ వన్. రాజు చూడండి, యెహోవానకు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? దేవుడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు పరిశుద్ధుడు, రాజుగా ఉన్న దేవుడు పరిశుద్ధుడు. అంటే పాలించేవాడు పరిశుద్ధుడు. ఎవరు పాలిస్తున్నారో, ఎవరు పరిపాలన చేస్తున్నారో వారు పరిశుద్ధులుగా ఉండాలి. దాని అర్థం అది. ఈనాడు మనల్ని పాలించేటువంటి వాళ్ళను, మనల్ని పాలించే రాజులు లేక మంత్రులు లేక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం? ఎలాంటి వారిని ఎన్నుకోవాలి? పరిశుద్ధులను ఎన్నుకోవాలి. ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాం? ఎవడు డబ్బు ఇస్తే వాడిని ఎన్నుకుంటాం, ఎవడు ఎక్కువ ఇస్తే వాడిని ఎన్నుకుంటాం. మనకి నీడ్ నాట్ హోలీ వన్. పరిశుద్ధుడు అవసరమే మనకి. మన పైనుండి తొక్కేవాడు కావాలి మనకి. మన క్షేమాన్ని చూసేవాడు మనకు అక్కర్లేదు. చూసారా, ఈనాడు లోకంలో ఎక్కడ కూడా చూడండి, ఎక్కడ కూడా పరిశుద్ధ పాలకుడు ఉన్నాడా? లేడు. ఎందుకంటే ప్రజలు పరిశుద్ధులుగా లేరు. ప్రజలు పరిశుద్ధులుగా ఉంటే పరిశుద్ధుడిని ఎన్నుకుంటారు. చాలా చోట్ల సంఘాల్లో కమిటీ వాళ్ళు ఉంటారు. కమిటీ వాళ్ళు పరిశుద్ధులుగా ఉండరు. సంవత్సరానికి ఒకసారి గుడికి వస్తారు, పండగకి వస్తారు వాళ్ళు గుడికి. నేను గతంలో పనిచేసిన ఒక ఊరిలో, పేరు చెప్పనులేండి, ఆ ఊరిలో ఒక ఆయన ఉన్నాడు. పెద్ద అంటే పెద్ద అనమాట, మాదిగా, పెద్ద మాదిగా అన్నాడు ఆయన. సంఘంలో ఆయన దాంట్లో ఏముంటుందండి, లెటర్ ప్యాడ్లో ఉంటుంది పెద్ద, సంఘ పెద్ద అని ఉంటుంది ఆయనకి. ఫస్టే ఉంటుంది ఆయన పేరు, తర్వాత ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఆ పేర్లు ఉండేవి. ఆయన సంఘ పెద్ద. పండగకు వస్తాడు ఆయన చర్చికి. పండగకు వస్తే సంవత్సరం అంతా ఏమంటాడు ఆయన? వాక్యం లేడుగా. వాక్యం లేనప్పుడు ఆత్మీయంగా ఉండలేడుగా. ఆత్మీయంగా ఉండలేనప్పుడు సంఘ పెద్దగా ఉండి ఆయన ఏం చేస్తాడు?
పెళ్ళి వ్యవహారం వచ్చిందనుకోండి, కూర్చుంటాడు, పెద్దని కూర్చోబెడతాడు. ఇక ఆయన ఏం చేస్తాడు? అంతా ఇతర మత సాంప్రదాయాలు చేస్తాడు. ఇక పాస్టర్ గారు ఏం చెప్తాడు? గట్టిగా చెప్పాడు అనుకో, అయ్యా నువ్వు వద్దు మోకారంట. నా బోటోడు చెప్తే పాస్టర్ గారు ఏందా ఆయన చెప్తాడేంది, ఇటు చెప్తాడేందా, మనకు అనుకూలంగా చెప్పడం అంటారు. సో గమనించండి, పాలకుడు లేక ప్రజల బాగోగులు చూచేవాడు పరిశుద్ధుడై ఉండాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. సంఖ్యాకాండం 16:7 ఆ పరిశుద్ధుడు ఎలాంటి వాడై ఉండాలో చూద్దాం. సంఖ్యాకాండం 16:7. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. హల్లెలూయా. అంటే గాడ్ ఎలక్టెడ్ వన్, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాడు పరిశుద్ధుడు. ఈనాడు సంఘంలో కానీ, సమాజంలో కానీ, సేవకుల్లో కానీ ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ప్రత్యేకంగా ఉండాల్సిన వాడు, సమాజంతో సంబంధం లేకుండా ఉండేవాడు. అంటే సమాజంలో ఉన్న అలవాట్లు, సాంప్రదాయాలు, పద్ధతులు ఏమీ అతను పట్టించుకోకూడదు. అతడే. ఎందుకంటే అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు. ఇక్కడ రాయబడిన మాట చూస్తే మనం, ఎవడైతే ఏ మనిషిని యెహోవా ఏర్పరచుకునో వాడే పరిశుద్ధుడు. లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు ముందు దేవుడు కదా. లేవీయులను ఏర్పాటు చేసుకుంటే లేవీయులు ఏం చేశారు? దేవునికి అనుకూలంగా వాళ్ళు ఉండలేదు. ఉదాహరణకు అహరోనే తీసుకుందాం. అహరోను ఎవరు? లేవీయుడు, మొదటి యాజకుడు. ఇప్పుడు ప్రజలందరూ ఏమన్నారు? అయ్యా దేవుడు లేడు, మోషే అడుగుపడు, మాకు తెలీదు, మాకు ఒక దేవుడిని తయారు చేసి పెట్టు అంటే ఏం చేశాడు? బంగారాన్ని ఇవ్వండి అని బంగారం తీసుకొని ఒక దూడం చేసి, బంగారు దూడం చేసి ఇదే మీ దేవుడు అన్నాడు. ఇదే మీ దేవుడు అన్నాడు. దేవుడు మోషేతో ఏమన్నాడు? మోషే కిందకు పో, కొండ దిగిపో. ఏం జరుగుతుందాడా? ఎవరు? మోషే కిందకు దిగి వచ్చేటప్పటికే పరిస్థితి దారుణం ఉంది. అహరోను అడిగాడు, ఏంటయ్యా అన్నా, ఏంటి ఇలా? నేనేం చేసేదిరా? వాళ్ళు నా పైన పడ్డారు, 6 లక్షల మంది. గమనించండి, అందుకే ఇక్కడ దేవుడు ఏమన్నాడు? మత నిష్ట కలిగినటువంటి వాడు, మత పిచ్చి కలిగిన వాడు. ఈనాడు మన భారతదేశంలో చూస్తున్నాం కదా, మత పిచ్చి గల వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మత పిచ్చిని బట్టి క్రైస్తవులను నిందించేవారు, హింసించేవారు, బాధించేవారు, తిట్టేవారు. యేసు ప్రభువును కూడా తిట్టేటువంటి వారు ఉన్నారు ఈనాడు. ఏమిటది? మత నిష్ట, మత పిచ్చి. వాళ్ళకి మత పిచ్చి పట్టిందిరా అంటారు. కొందరు కుర్రోళ్ళని అంటారు కామ పిచ్చి పట్టిందిరా వీడికి అని. వాళ్ళకే మత పిచ్చి, రెండు ఒకటే. వీడు ఎంత చెడ్డోడో వీడికంటే భయంకరమైన చెడ్డోడు వాడు. కనుక దేవుడు ఏమన్నాడంటే, నీతో నాకు పని లేదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీ పరిస్థితి ఎలా ఉందంటే పరిశుద్ధులుగా లేరు మీరు, కాబట్టి నేను ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే పరిశుద్ధులు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చూద్దాం.
సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు చూశారండి, ఒక్కడు లేడట. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆశ్రయ దుర్గమేది లేదు. మనం గమనించాల్సింది ఏంటంటే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, దట్ ఈజ్ యావే. ఆయన యేసు క్రీస్తు రూపంలో కన్య మరియ గర్భమున ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభు అంటాడు ఒక సందర్భంలో, నాలో పాపమున్నదాన్ని మీలో ఎవడైనా నిరూపించగలడా? నేను పాపినని మీలో ఎవడైనా నిరూపించగలడా? మనల్ని ప్రశ్నిస్తే ఎవరైనా నాలో పాపం లేదని మనం ఎవరైనా నిరూపించుకోగలమా? నిరూపించుకోలేము. ఎందుకని? ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటున్నాం మానవులుగా మనం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అలాంటి పరిశుద్ధ దేవుడు ఎవరు లేరు. ఆయన నామంలో వచ్చిన యేసుక్రీస్తు, ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు పరిశుద్ధులు. అందుకే ఒకసారి మనం రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చదివితే, రోమా 1:2 వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం అంటే మొదటి నుంచి చదవాలి. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. లేఖనాల్లో మనం గమనిస్తున్నప్పుడు ఎవరు లేరు. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, దేవుడు వంటి పరిశుద్ధుడు ఎవడు లేడు అంటాడు. మరి అలాగే రోమీలకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు దేవుని చేత పిలువబడిన వారట. చూడండి, దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉంటూ పిలువబడిన వారందరికీ. అంటే ఎవరైతే పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడో వారు పరిశుద్ధులు. అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు అన్నమాట. పైన మనం సంఖ్యాకాండం చూసాం కదా, దేవుని చేత ఏర్పరచబడ్డారు. నాకు లేవీలు అక్కర్లేదు, ఇక నేను ఏర్పాటు చేసుకుంటాను. వాళ్ళే పరిశుద్ధులు. దే విల్ బి కాల్డ్ యాజ్ హోలీ వన్స్. వాళ్ళు పరిశుద్ధులుగా పిలువబడతారు అని ఆయన తెలియచేస్తున్నాడు. 99వ కీర్తన 9వ వచనంలో మనం గమనిస్తే, 99వ కీర్తన 9వ వచనంలో ఉత్తర ప్రత్యుత్తర భాగంలో చదువుకున్నాం. మన దేవుడు అనే యెహోవా పరిశుద్ధుడు. దేవుడు యెహోవాను ఘనపరచుడి, సాగిలపడుడి. ఏమంటాడు? పరిశుద్ధుడైన దేవుణ్ణి కీర్తనకాడు అంటాడు, ఆయన రాజ్యము చేయుచున్నాడు, ఆయన రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును అంటాడు మొదటి వచనంలో. అంటే రాజ్యం చేయుచున్నాడు అంటే ఏంటి? ఈ లోకానికి వస్తున్నాడు, లోకానికి వచ్చి లోకాన్ని పాలించబోతున్నాడు. పరిశుద్ధుడు ఆయనే, పాలించే అధికారము, పాలించే అర్హత కలిగిన వాడు. ఉదాహరణకు ఒక ఉద్యోగానికి వెళ్ళామనుకోండి, ఉద్యోగంలో మన టాలెంట్స్కి టెస్ట్ పెడతారు. మన క్వాలిఫికేషన్ ఏంటో చూస్తారు, మన చదువు ఎంతో చూస్తారు, మన ఎబిలిటీ ఏంటో చూస్తారు, మన పర్సనల్ అపీరెన్స్ చూస్తారు. అన్నీ చూసిన తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అంటాడు. అందులో వాళ్ళు కోరుకున్న రిక్వైర్మెంట్లు ఏ ఒక్కటి లేకపోయినా యు ఆర్ నాట్ క్వాలిఫై అంటారు, మీరు వెళ్ళొచ్చు అంటాడు. సో ఇక్కడ దేవుడు అలాగున ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఉండగా, అలాంటి దేవుణ్ణంట వారు ఘనపరచాలి, ఆ దేవుని ఎదుట సాగిలపడాలి. అంతే కదండి. దేవుని పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుని దగ్గర సాగిలపడాలి ఎవరైనా. దేవుడు పరిశుద్ధుడు అంటే ఆ దేవుని దగ్గర ఎలాంటి లోపం లేదు. ఎలాంటి లోపం లేనప్పుడు ఎవరైనా అక్కడ సాగిలపడాల్సిందే. ఒకవేళ మనలో లోపం ఉంటే ఎవరు మనకు సాగిలపడరు. సాతాను కూడా మనల్ని ఎదిరించి మాట్లాడుతుంది, అపవాది కూడా ఎదిరించి మాట్లాడుతుంది, మనల్ని పాపంలోకి లాగడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఎప్పుడంటే
మనం పరిశుద్ధులుగా లేనప్పుడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు పరిశుద్ధులు. అందుకే రోమాపత్రికలు అంటున్నాడు, నేను ఎవరినైతే పిలుచుకున్నానో వాళ్ళందరూ పరిశుద్ధులుగా ఉండడానికి నేను పిలుచుకున్నాను, వాళ్ళు పాపులుగా ఉండడానికి నేను పిలుచుకోలేదు. అలా అయితే నేను ఎందుకు రావాలి ఈ లోకానికి? నేనెందుకు మరియమ్మ గర్భాన జన్మించాలి? పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు జన్మించాలి? అదే యోసేపుకు పుడితే సరిపోదా? పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధుడుగా నేను పుట్టాను అంటే అలాంటి నేనే సిలువలో మరణించడానికి అర్హుణ్ణి. సిలువలో మరణించాలంటే, ఒక వ్యక్తి చేసిన పాపానికి మరొక వ్యక్తి మరణించాలంటే, పాపం చేసిన ఆ వ్యక్తి పాపి అయినప్పుడు పరిశుద్ధుడు మరణం పొందాలి. ఉదయకాల ఆరాధనలో కూడా నేను మొన్నటి రోజు జ్ఞాపకం చేశాను, గాడిదకు బదులు గొర్రెపిల్ల బలి అవ్వాలి. గాడిదంటే మానవుడు పాపి, గొర్రెపిల్ల అంటే పరిశుద్ధమైనటువంటిది యేసుక్రీస్తు. కనుక పరిశుద్ధుడు అలాంటి పరిశుద్ధుని ఎదుట సాగిలపడాలట. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 4:34 లూకా సువార్త 4:34 వాడు అంటున్నాడు, వాడంటే ఎవడు? దయ్యము పట్టినవాడు. ఆయన అంటాడు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవు అని బిగ్గరగా కేకలు వేసాను. ఎవరు? దురాత్మ పట్టినవాడు, దయ్యం పట్టినవాడు. దయ్యం పట్టినవాడు అంటున్నాడు, అయ్యా నజరేయుడైన యేసు, మాతో ఏం పని అయ్యా నీకు? ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు? మమ్మల్ని ఇబ్బంది పెడతావు ఎందుకు? మేమేదో వాళ్ళు ఉన్నాను కదా, పలానా వ్యక్తులు నేను ఉన్నాను కదా, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేసి నన్ను అందులో నుండి తరిమి కొడుతున్నావు? నీవెవడో నాకు తెలుసయ్యా. ఎవరంట? యేసు ప్రభు ఎవరన్నాడు? దురాత్మ దయ్యం పట్టినవాడు ఎవరన్నాడు? నీవు దేవుని పరిశుద్ధుడవు. హల్లెలూయా. సైతాన్ అంటున్నాడు, సైతాన్ అంటున్నాడండి నీవు దేవుని పరిశుద్ధుడు అని. సైతాన్ అంటున్నాడు నీవు దేవుని పరిశుద్ధుడవు. అవును, దురాత్మ ఒప్పుకుంటున్నాడండి దేవుని పరిశుద్ధుడు అని. యేసుక్రీస్తుని గురించి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి ఆ దురాత్మ యేసుక్రీస్తుని ఒప్పుకుంటుంది. అయ్యా నువ్వు పరిశుద్ధుడు అయ్యా, అయ్యా నాజులు రాగా నీకు దండం పెడతా, నన్ను తరిమేకు. సేనాదాయం పట్టినవాడు కూడా అదే అన్నాడు కదా, నాతో నీకేమి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? దయచేసి నాజులు రాగా. నో 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 నో, నువ్వు అక్కడ ఉండడానికి లేదు, ఆ వ్యక్తిలో నువ్వు ఉండడానికి వెళ్ళలేదు. మరి ఎలాగయ్యా? నాకు దొరికింది ఇది అవకాశం, వీళ్ళలో ఉంటున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ని. నో, యు కాంట్ స్టే దేర్. ఉండడానికి లేదు నువ్వు అక్కడ. సరే, అగో పందులు ఉన్నాయి, పందుల్లోకి పంపించు. వెంటనే ఆ పందుల్లోకి వెళ్ళిపోయింది ఆ శాన దయ్యము. ప్రియమైన వాళ్ళరా, దయ్యము దేవుడు పరిశుద్ధుడని, యేసుప్రభు పరిశుద్ధుడని నమ్మి భయపడుతుంది. దూతలు ఏం చేస్తున్నారంట? యెషయా గ్రంథం 6:3 యెషయా 6:3 దూతలేవు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చూసారండి, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్నారట. ఎవరు? దేవుని ప్రతినిధులు, దూతలు. దయమేమో నీవు దేవుని పరిశుద్ధుడు నేను ఎరుగుదును. నీవు ఉదయకాలమున నీకు ప్రశ్న, యేసు ఎవరు అని నువ్వు అనుకుంటున్నావు? హూ ఈజ్ జీసస్ ఇన్ యువర్ మైండ్? నీ దృష్టిలో యేసు ఎవరు? యేసు ఎవరు నీ దృష్టిలో? దయమేమో పరిశుద్ధుడు నువ్వు అంటుంది. దేవుని దూతలు కూడా పరిశుద్ధుడు 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 అంటున్నారు. మరి పేతురు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6:69 యోహాను సువార్త 6:69 పేతురు అంటాడు, యేసు ప్రభు శిష్యుడు, నీవు దేవుని పరిశుద్ధుడు అని. చూశారండి, మాకు తెలుసయ్యా నువ్వు దేవుని పరిశుద్ధుడవు, యేసు క్రీస్తు పరిశుద్ధుడు. ప్రియమైన దేవుని సంగమా,
దేవుడు యేసు ప్రభు ఆయన ఎన్నుకొనబడిన వారు పరిశుద్ధులు అనే సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అయితే కొంతమంది అపోస్తుల కార్యాలు 3:14 మాట చూస్తే కొంతమంది మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఏం చేశారంట వీళ్ళు యూదులు? పరిశుద్ధుడైన యేసు ప్రభు మాకొద్దు, నరహంతకుడైన బరబ్బా మాకు కావాలి అన్నారంట. ఏమండి? అవును కదా, ఈనాడు మన పరిస్థితి కూడా అదేగా. యేసే మాకొద్దు, మాకు ఓటుకు ఎవడో ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికి ఓటేస్తాం. చండాలను దుర్మార్గులకి ఓట్లు వేస్తున్నాం, మనం ఎన్నుకుంటున్నాం. మనం దేవుడు అలా ఎన్నుకోడు. ఒకవేళ ఎన్నుకోవాల్సి వస్తే పౌలు దుర్మార్గుడే, పౌలును ఎన్నుకున్నాడు, పౌలును మార్చుకున్నాడు, పౌలును పరిశుద్ధునిగా చేశాడు. పౌలు పాపియే అయినప్పటికీ పరిశుద్ధుడు అయిన తర్వాత కూడా పౌలు అంటాడు నేను పాపినే అంటాడు. నేను పరిశుద్ధుడని ఎక్కడ చెప్పలేదు ఆయన. ఎందుకు చెప్పలేదు? పుట్టుకతోనే నేను పాపం చేసిన వాడిని అనే ఉద్దేశంతో. కానీ మనుషులు మాత్రం నిరాకరిస్తున్నారు. మాకు యేసు వద్దు, పరిశుద్ధుడు మాకు వద్దు, మాకు ఎవరు కావాలా? బందిపోటు దొంగ బరబ్బా కావాలి కదా. బరబ్బా అనే పేరు ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకున్నారు. నాకు తెలిసిన ఒక ఆయన బరబ్బా అని పేరు పెట్టుకున్నాడు. అందరూ అతను అనేవాళ్ళు, రే బరబ్బా దొంగ అంటే నవ్వుకునేవాడు. మంచి కార్పెంటర్ అతను ఉన్నాడు ఇప్పుడు కూడా. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసు, ఆయన దేవుని సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. బరబ్బా అనే పేరు మీద సేవ చేస్తున్నాడు. ఎందుకు బరబ్బా సేవ చేయకూడదా అంటాడు. బరబ్బా అని పేరు పెట్టుకుంటే తప్ప, నేను ప్రభు సేవ చేస్తాను. గమనించండి, ఇక్కడ ఉద్దేశం అది కాదు, పేరు ముఖ్యం కాదాడ. వ్యక్తిత్వం, నీ క్యారెక్టర్. నువ్వు ఎవరిని కోరుతున్నావు? పరిశుద్ధుడిని కోరుతున్నావా? పాపిని కోరుతున్నావా? నువ్వు పరిశుద్ధుడిని కోరుతున్నావా? అపవిత్రుడిని కోరుతున్నావా? మంచివాడిని కోరుతున్నావా? చెడ్డవాడిని కోరుతున్నావా? ఎవరిని కోరుతున్నావు? వివాహ సంబంధాలు ఉంటాయి. వివాహ సంబంధాల్లో ఎవరిని కోరుతారమ్మా? అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కావాలంటే ఏం కోరుతారు చెప్పండి? అందంగా ఉండాలా? డబ్బులు ఉన్నాయా లేవా? డబ్బులుంటే చాలు. క్యారెక్టర్ లేకపోయినా డబ్బులుంటే చాలు. కట్నం ఎంత ఇస్తారు, లేకపోతే ఓలు ఎంత ఇస్తారు, ఇల్లు వాకిలు చూసి వచ్చారా? ఏంది చూసి వచ్చారు? ఇల్లు వాకిలే. ఇల్లు వాకిలు చూడాలంట. అంటే ఇల్లు వాకిలు లేకపోతే వాడు బతికిలేడా? ఏమండి? ఇల్లు వాకిలు లేకపోతే బతికిలేడా? చేసుకునేవాడు పెళ్లి చేసుకుని బతికిలేడా? ఇల్లు వాకిలు కావాలా? ఇల్లు వాకిలు కావాలా? ఆస్తి సంపద కావాలా? ఉద్యోగం కావాలా? క్యారెక్టర్ కావాలా? అందం కావాలా? భక్తి మాత్రం వద్దు కదా. భక్తి వద్దు. వాడు ఎట్టాడైనా పర్లా, డబ్బు ఉంటే చాలు కదా. ఈ మధ్య ఒక పెద్ద కోటీశ్వరుడికి కొడుకు పెళ్ళయింది. పేరు చెప్పాలండి. అనామకుడు అతను. పర్సనాలిటీ లేదు, క్యారెక్టర్ లేదు, హెల్త్ లేదు ఆయనకి. కోట్ల డబ్బు ఇచ్చి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి చాలా అందమైంది, వాడేమో వేస్ట్ పర్సన్. ఎందుకు పనికిరాడు? కానీ సొసైటీలో డబ్బు ఉంది వాళ్ళకి. ఈ అమ్మాయి కూడా ఎట్లా చేసుకుంది? అయితే డబ్బు ఉందిలే, ఇడిపోతే ఇంకోటి చేసుకోవచ్చులే, లేకపోతే నేను బతకచ్చులేవు. డబ్బు కోట్లు ఉన్నాయి కదా, కోటీశ్వరులు కదా. సో అలా ఏమి కోరుతున్నారు ఇప్పుడు అంటే సెలక్షన్ ఆఫ్ ది పర్సనాలిటీ. ఏంది? వ్యక్తి భౌతిక సంబంధం. ఇదంతా కూడా ఆత్మీయతను ఎవరు కోరడం లేదు. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే మీరు నరహంతకుడిని కోరుకున్నారు, పరిశుద్ధుడిని కోరలేదు. ఉదయకాలం నా ప్రియమైన వాళ్ళరా, మీరు ఎలా ఉండాలి? లేవికాండం 11వ అధ్యాయం 44వ వచనంలో మాట చూస్తే, లేవికాండం 11:44, నేను నీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక. అదండి, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా
ఎందుకంటే మీరు నన్ను నమ్మారు కదా, మీరు నా బిడ్డలు కదా. తను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం నేను ఇచ్చాను కదా. సో మీరందరూ నా పిల్లలే, నా చిల్డ్రనే, నా కూతురు, నా కొడుకులే. మరి నేను పరిశుద్ధులైనప్పుడు మీరు ఎలా ఉండాలా? మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే సృష్టించినప్పుడు నా స్వరూపము, నా రూపంతో మిమ్మల్ని చేశా నేను. నీవు మళ్ళా సాతాను మాటిని చెడిపోయావు, సరే పోతే పోయావు, తిరిగి రా, మరలా నా వద్దకు రా. ఎందుకంటే నా రూపం ధరించుకో, ఎందుకంటే నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అనే మాట అంటాడు. 19:2 కూడా చూస్తే లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో కూడా మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడిని ఆయన యెహోవా నేను, అది మీ దేవుడిని ఆయన యెహోవా నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎవరు ఉండాలి ఇప్పుడు పరిశుద్ధులుగా చెప్పండి? 1, దేవుడు పరిశుద్ధుడు. 2, ఆయన మనుషుడుగా దేవుని కుమారుడిగా వచ్చిన యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆయన ఏర్పరచుకున్నవారు పరిశుద్ధులు. ఏమండి? అలాగే ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తే ఎవరైతే ఆయన అంగీకరించారో వారందరూ కూడా పరిశుద్ధులు. నేను దేవుడును, నన్ను నమ్మిన మీరు కూడా పరిశుద్ధులు. ఒకవేళ బయట చాలామంది చెప్తుంటారు కదా, ఈయన మా దేవుడు, ఈయన మా దేవుడు. సరే, మీ దేవుడు పరిశుద్ధుడా? ఒక మాట అడగండి, పరిశుద్ధుడా? పరిశుద్ధుడు అంటే, పరిశుద్ధులు అంటే ఏ పాపము చేయనివారు, ఏ తప్పు చేయనివారు. ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎక్సెప్ట్ జీసస్, యేసు ప్రభు తప్ప లోకంలో మనుషులుగా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది అంటారు చరిత్ర ఉంది మా దేవుడికి, పలానా చోట పలానా స్థలం. ఓకే, కాదంట్లా. మీ దేవుడు పరిశుద్ధుడా? అయితే మేము కూడా నమ్ముతాం. రండి, పరిశుద్ధుడా కాదా? మీ దేవుడు అంటున్నారు కదా, ఆ దేవుని గుణగణాలన్నీ బయట తీసుకురండి, మరి మేము కూడా తీసుకొని వస్తాం. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ అవసరం లేదు. కానీ పరిశుద్ధులైన దేవుని అందరూ అంగీకరించారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చూస్తే, తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 4:7, పరిశుద్ధులగుటకే. ఏమండి, మనం పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు. నీ నీ పిలుపు ఎందుకో తెలుసా? నీవు పరిశుద్ధుడిగా ఉండడానికి దేవుడు నేను పిలిచాడు. నువ్వు అపరిశుద్ధుడిగా ఉండడానికి పిలవలేదు, నువ్వు పాపిగా ఉండడానికి పిలవలేదు, నువ్వు అపవిత్రాత్మతో ఉండడానికి పిలవలేదు, నువ్వు అల్లరిగా జీవించడానికి పిలవలేదు. చాలా క్లియర్గా ఉందన్నమాట. ఒకసారి చదువు అన్నమాట. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు. ఎవరైతే యేసు ప్రభు పేరు పెట్టుకున్నారో వారు దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భము దాల్చి యేసు ప్రభువును కన్నది కనుక ఆ యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక ఆయనను వెంబడించిన మనము కూడా పరిశుద్ధులము అనే సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం, నేనికను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చున్నాను. పరిశుద్ధులైన తండ్రి, మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండునట్లు వారిని కాపాడుము. ఏమంటున్నాడంటే యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అయిన యెహోవాకు. ఏమంటున్నాడంటే, అయ్యా నీవు పరిశుద్ధుడవు, నన్ను కూడా పరిశుద్ధుడిగా ఉంచావు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వచ్చేస్తున్నాను నీ దగ్గరికి తిరిగి, నా కార్యాన్ని సఫలం చేసేసి నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. వీళ్ళని విడిచిపెట్టి వస్తున్నాను అంటే నన్ను వెంబడించిన వారిని ఇక్కడ వదిలిపెట్టి వస్తున్నాను. వాళ్ళని పరిశుద్ధులుగా ఉండేటట్టుగా నీవే కాపాడాలి. యేసు ప్రభు ప్రార్థన అండి, మనల్ని పరిశుద్ధులుగా ఉంచాలని యేసు ప్రభు ప్రార్థన. ఎందుకు? మనలను, మన ప్రక్క ఉన్న వాళ్ళే, మన ఇరుగు పొరుగు వాళ్ళే, మన స్నేహితులే, మన బంధువులే మనల్ని అపవిత్ర పాలు చేస్తారు.
మనం మంచోళ్ళకు ఉంటాం, వాడొస్తాడు, ఒరే సినిమా పోదాం రారా అంటాడు. అంటే ఉదాహరణ చెప్తున్నా, నేను మంచోడే, ఒరే ఆడదాకా రారా ముందు తాగదాం అంటాడు. ఒరే నాకు అలవాట్లేదు రా, నువ్వేం తాగద్దులేరా నాకు తోడు రారా అంటాడు. సరేలే నా బోటోడు పోతాడు తోడు, కంపెనీయే కదా. ఆడ పోయిన తర్వాత వాతావరణం అంతా అయిన తర్వాత 4 రోజులు అటుపోయాడు, ఐదు రోజు ఏమనుకుంటాడు, ఎలా ఉంటుందో నేను కూడా టేస్ట్ చేద్దాం అనుకుంటాడు. సో ఏదైనా అంతే, సినిమా అయినా అంతే, చెడు సంబంధమైనది ఏదైనా కూడా. ఇక్కడ సినిమా అంటే ఇంకోటి గుర్తు చేసుకోవాలి, మీరు అల్లరికి సంబంధించింది అయితే అది తప్పే. అల్లరికి సంబంధించింది దానివల్ల మన జీవితం ప్రభావితం అవుతుందంటే అది తప్పే, అది ఏదైనా కానీ. కనుక చెడు అనేది మన జీవితంలో ప్రభావితం చేస్తే అది తప్పే. కాబట్టి అప్పుడు పరిశుద్ధులుగా ఉండలేము మనం. మన ఇంట్లో వాళ్ళే, మన పొరుగు వాళ్ళే, మన బంధువులే, మన రక్త సంబంధికులే. ఏమండి, ఇప్పుడు మాకు ఇంటికి దగ్గరలో ఒక కుటుంబం ఉంది, అన్నదమ్ములు ఇద్దరు చక్కగా షాపుకు పోయి మెటీరియల్ ఆల్కహాల్ తెచ్చుకొని ఇద్దరు కూర్చొని తాగుతాడు, అన్నదమ్ములు. నా పాస్టర్ అమ్మ అంటది, ఏందే వాళ్ళు అన్నదమ్ములే అయ్యండి, ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం అంటే ఒకరికొకరు సహకరిస్తున్నారు, బ్రదర్స్, బ్లడ్ రిలేషన్ కదా. అంటే మంచి చేసినా చెడు చేసినా కలిసి చేద్దాం అనుకుంటున్నారు, అది మంచి అనుకుంటున్నారు వాళ్ళ దృష్టిలో. సో ఇలా అన్నమాట. ఇలా ఏదైనా కూడా యేసు ప్రభు ఏమన్నాడంటే, నీవు పంపితే వచ్చాను పరిశుద్ధుడుగా, నేను నీ దగ్గరకు వస్తున్నాను. నేను ఇక్కడ కొంతమందిని ఎన్నుకున్నాను, వాళ్ళు నా వాళ్ళు, మన వాళ్ళు, మనిద్దరం ఎలా ఒకటిలాగున్నామో ఇక్కడున్న వీళ్ళు కూడా ఒకటిలాగా ఉండాలి. అయితే మనం ఏం చేసాము, బాప్టిస్ట్ సంఘం అని, పెంతెకోస్తు సంఘం అని, బ్రదర్ అండ్ ఫెలోషిప్ అని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, ఇంకా ఇలా పెంతెకోస్తు ఏదో 14 రకాల సంఘాలను పెట్టుకొని, 14 కాదులేండి, పైన 100 పైన ఉన్నాయి కదా. మన ఊర్లో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఎందుకు ఏకమై ఉండాలని యేసుప్రభు ప్రార్థన చేస్తే, మనందరం ఒకటిగా ఉండాలి, వీళ్ళందరినీ నువ్వు ఒకటిగా ఉంచు, కాపాడు, పరిశుద్ధులుగా ఉంచు అని ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోతే, మనము గొడవపడి కొట్టుకొని తిట్టుకొని అలిగి వేరయ్యి ముక్కలైపోయి, కావలిలో 70 చర్చిలు ఉన్నాయి. మొట్టమొదట ఉన్న చర్చి ఒకటే, బ్యాప్టిస్ట్ చర్చ్. మొట్టమొదట ఉన్నది ఒకటే చర్చి, బ్యాప్టిస్ట్ చర్చ్. బుల్లాడమ్మ పరిచర్య చేస్తున్నప్పుడు ఏర్పాటు చేసిన చర్చి అది. అందులో నుండి ఒక్కొక్కడు బయటికి వెళ్తాడు. కులం అని ఒకడు, మతం అని ఒకడు, పార్టీ అని ఒకడు, రాజకీయం అని ఒకడు. కులము, మతము, ఇంటి పేరు, ఊరు, వాడా మా ఊరుడయా, మా ఊరుడు. ఊరు మందే, గుణం మారిందే. ప్రభువు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిగా లోకానికి వచ్చాను, తండ్రి అంశలో నేను వచ్చాను, నా అంశలో మీరుండాలి కదండి. తాత అంశం మనవడికి రావాలి, తండ్రి అంశం కొడుకు రావాలి, తల్లి అంశం కూతురు రావాలి, ఇలా. సో ఆ వరుసలో
యేసు క్రీస్తు తండ్రి ఇద్దరు ఒకటే. శిష్యులు అడుగుతారు ఒకసారి, అయ్యా నాన్నగారిని చూపివా ఒకసారి మాకు అంటే, అప్పుడు యేసు ప్రభు అంటాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. అంటే నేను తండ్రి ఒకటే రా బాబు, నేను తండ్రి ఒకటే. ఆనాడు అబ్రహాముకి ముగ్గురు కనిపిస్తారు, ముగ్గురు కనపడతారు. అక్కడ ముగ్గురు దేవదూతలని రాసింది. కానీ సంభాషణ వచ్చేటప్పటికి అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టుగా, అబ్రహాముతో దేవుడు బతిలాడినట్లుగా అక్కడ ఉంది. చివరికి లాస్ట్ సొదొమోను నాశనం చేసే విషయంలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ దేవుడు అబ్రహాం వాళ్ళిద్దరు సంభాషణ. అంటే మిగతా ఇద్దరు ఏమయ్యారు, ఎక్కడ పోయారు, ఎవరు వాళ్ళు? అది ట్రినిటీలో, త్రిత్వంలో గుర్తు చేసుకుంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ ముగ్గురు. అంటే తండ్రి యెహోవా దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త. ఈ ముగ్గురు కూడా బిగినింగ్లోనే ఉన్నారు. అందుకే ట్రినిటీ అన్నారు. ముగ్గురే ఒకడు, త్రిత్వంలో ఏకత్వం. కాబట్టి వారు పరిశుద్ధులు. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధతతో కూడిన వ్యక్తిత్వం. యేసు పరిశుద్ధాత్మతో పుట్టినవాడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. ఆ పోలిన మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము. కనుక పరిశుద్ధులుగా ఉండి ప్రభువు పేరట ఈ లోకంలో జీవించాల్సిన బాధ్యత ఉంది. ఈ క్రిస్మస్ దినాల్లో మనము క్రిస్మస్ నెలలో మొదటి రోజున ఉన్నాం. ఈ నెలంతట్లో కూడా పండుగ వాతావరణంలో మనల్ని మనం పవిత్రీకరించుకుంటూ పరిశుద్ధమైన ఆనందంలో ముందుకు కొనసాగదాం. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీవు పరిశుద్ధుడవు, నీ కుమారుడు యేసు క్రీస్తు పరిశుద్ధుడు, నీవు ఏర్పరచుకున్నవారు పరిశుద్ధులు, నిన్ను అనుసరించిన మేము కూడా పరిశుద్ధులము అని చెప్పావు నాయన. ఎవరైతే నన్ను వెంబడిస్తారో, నన్ను అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలకి అధికారం అయిపడింది. అవును తండ్రి, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేము ఉన్నామంటే మేము పరిశుద్ధులమని మాకు జ్ఞాపకం చేసావయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ దినాల్లో మాలో ఎలాంటి అపవిత్రతకు చోటు లేకుండా, ఎలాంటి అపరిశుద్ధతకు చోటు లేకుండా పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధమైన ఆరాధనలు, పరిశుద్ధమైన సెలబ్రేషన్లు మేము కొనసాగుతూ సహాయం చేయండి. మా విశ్వాస జీవితం కూడా పరిశుద్ధంగా ఉండేలాగా దీవించగలరని మీకే మహిమ ఘనత చెల్లిస్తూ వాక్యాన్ని మా అందరికీ పంచినందుకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి ఆయన సోదరుడు చిన్న వెంకయ్య గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆయనకి ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ కుమారునికి అనుగ్రహించగలరని, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.